హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను గారెలు వండాను. సిల్లి గారెలు, చట్నీ, కోకోనట్ పీనట్ చట్నీ. చాలా అంటే చాలా బాగుంది. సో టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను పొట్టు తీసేసిన పప్పు ఇది నైట్ అంతా నానబెట్టి శుభ్రంగా కడిగి వాటర్ వేసాను. సో పొద్దుట కూడా మళ్ళీ కడిగి మళ్ళీ వాటర్ వేసిన తర్వాత అది మనం శుభ్రంగా మిక్సీలో వేసుకుని, వాటర్ ఎక్కువ వేయకూడదు అసలుని, కొద్దిగా అంత గట్టిగా ఉండాలి గారెలు రావాలంటేని. సో గట్టిగా చేసుకుని కొద్దిగా వేసుకుని ఇలా గట్టిగా చేసుకోవాలి. చూసారా ఇంత గట్టిగా ఉందని? పలసగా ఉంటే మళ్ళీ బాగా రావు. సో శుభ్రంగా చూసారా మంచిగా వెన్నలా ఉంది. సో దాంట్లోనే కొంచెం సోడా వేసాను, కుకింగ్ సోడా, వంట సోడా కొద్దిగాని. సోడా వేసుకుని కొంచెం కలుపుకోవాలి బాగానే. తర్వాత ఉల్లిపాయలుని, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసాను. ఆల్రెడీ వేసేసిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చింది వీడియో తీయాలని. తర్వాత కొంచెం సాల్ట్, చట్నీలో ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించుకోవాలి. సో బాగా కలిపికిని ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. మరి ఐ డోంట్ నో వై. సో ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత సో నేను అదే టీ వడబోసుకునే స్ట్రెయిన్ అని ఉంటుంది కదా, పెద్దది ఇది. సో వీడియో ఏంటో ఇలా వచ్చింది. సో దాని మీద అది కొంచెం తడిపి వాటర్లోనే మన చెయ్యి తడిపికిని అప్పుడు నేను దాని మీద పెట్టి ఇలా కన్నం కింద పెట్టాను. సో అలాగే వేసుకుంటే, అలాగే నేనైతే అలాగే వేస్తాను. మరి మీరు ఎలా వేస్తారో నాకు తెలీదు. సో మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయిపోయి చికెన్ కర్రీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో నేను చట్నీ చేశాను. కొబ్బరికాయ అండ్ పీనట్స్, అదే శనగపప్పు అండ్ వేరుశెనగ గుడ్లు కొంచెం ఫ్రై చేశాను. పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత టమాటా, కొబ్బరికాయ, ఎండుమిరపకాయలు చట్నీ వేసుకుని, సో మళ్ళీ తర్వాత తాలింపు వేసాను నేను. బాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్ ద